వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్. బ్రెయిలీ లిపి వీరి కొరకు రూపొందించబడింది. ఆన్సర్ దృష్టి లోపం ఉన్న వారి కొరకు. ఏ రకమైన నిబద్ధతలు ఉపాధ్యాయ విద్యలో భాగంగా ఉపాధ్యాయులకు అందినప్పుడు పాఠశాల విద్యలో నాణ్యతను ప్రమాణాలను పెంపొందించవచ్చు? ఏ, బి, సి మరియు డి. వృత్తి పట్ల అభ్యాసకుడి పట్ల నిబద్ధత, సమాజం పట్ల నిబద్ధత, ఉన్నత ప్రమాణాల సాధన పట్ల నిబద్ధత, మౌలిక విలువల పట్ల నిబద్ధత. ఏబిసిడి సరైనవే. గిరిజన ప్రాంతాలలో ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన విషయంలో దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉన్న రాష్ట్రం? ఆన్సర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. భారతీయ విద్యా కమిషన్లోని సభ్యుల సంఖ్య? ఆన్సర్ 20. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సిఏబిఈచే నియమించబడిన మొట్టమొదటి కమిషన్? ఆన్సర్ రాధాకృష్ణ కమిషన్. మొట్టమొదటి నాన్ డీటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టిన రాష్ట్రం? ఆన్సర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వివేకానందుడు ప్రతిపాదించిన బోధనా పద్ధతులు పైవన్నీయు: ఏకాగ్రతను పెంపొందించడం, చర్చా పద్ధతిని ఉపయోగించడం, విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. స్త్రీ విద్యకు సంబంధించిన సరికాని అంశం గుర్తించండి. సరికానిది ఆర్టికల్ 17. ప్రభుత్వం లింగ ఆధారంగా విద్య అందించడంలో వివక్ష చూపరాదనేది సరికాదు. సరైన అంశాలు 1854 వుడ్స్ డిస్పాచ్, 1882 అంటర్ కమిషన్ సిఫారసుల మేరకు కొన్ని పాఠశాలలు మరియు స్త్రీల కోసం మహిళా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు స్థాపించడం జరిగింది. ఆర్టికల్ 15(3) స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి అనేవి సరైనవి. ఆర్టికల్ 16(1) ప్రభుత్వ సర్వీసులో స్త్రీ పురుష భేదం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కూడా సరైనది. భారత రాజ్యాంగంచే రూపొందించబడిన విలువలు? ఆన్సర్ ప్రజాస్వామ్య విలువలు. భారతదేశంలో తొలిసారిగా కానింగ్ కాలంలో ఏర్పాటు చేయబడ్డ విశ్వవిద్యాలయాలు ఎక్కడ కలదు? ఏబిసి కోల్కతా, మద్రాసు, బొంబాయి. ఈ క్రింది వానిలో ఏ చట్టం ద్వారా విద్యను తొలిసారిగా రాష్ట్ర జాబితాకు బదిలీ చేయబడింది? 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ చట్టము. సామాజిక పరిస్థితులు, దేశ సమైక్యత దృష్ట్యా ఏ కమిటీ వ్యవసాయం, విద్య రెండు వాటి ప్రాధాన్యత దృష్ట్యా ఉమ్మడి జాబితాలో చేర్చాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? స్వరణ్ సింగ్ కమిటీ. ఈ క్రింది వానిలో సామ్యవాద లక్షణం కానిది? ఆన్సర్ వ్యక్తి శ్రేయస్సు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకంకు సంబంధించి సరైన అంశం ఏది? పైవన్నీ సరైనవే. 1974 జాతీయ బాల విధానాన్ని బట్టి ఈ పథకం ప్రారంభించబడింది. ఈ పథకంలో భాగంగా 5-6 పంచవర్ష ప్రణాళికలలో బాలవాడి కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. 0 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లల ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు 3 నుంచి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు అనియత విద్యా కార్యక్రమాలు నిర్వహించడము. 2011 జనాభా లెక్కల ప్రకారం తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్.